Dear students, good morning everyone. లాస్ట్ క్లాస్లో మనం సెపరేషన్ టెక్నిక్స్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ చాప్టర్లో సెపరేషన్ టెక్నిక్స్ అనేవి 4 ఎక్స్ట్రాక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం, 5 ఎక్స్ట్రాక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ వన్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్. థర్డ్ వన్ వచ్చేసి కంటిన్యూవస్ ఎక్స్ట్రాక్షన్. ఫోర్త్ వన్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. లాస్ట్ వన్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. దీంట్లో మనం సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం, కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. దీని గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇవి ఈ 3 ఎక్స్ట్రాక్షన్స్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా వింటే ఇది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ వచ్చేసి కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. ఈ ఎక్స్ట్రాక్షన్ మెథడ్లో మనం మిక్సర్లో ఉండే కాంపోనెంట్స్ని సెపరేషన్ చేస్తాం. మిక్సర్లో ఉండే ఆర్గానిక్ కాంపౌండ్స్ని సెపరేషన్ చేసే టెక్నిక్కే కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. ఫర్ సపోజ్ ఒక ఆర్గానిక్ మిక్సర్ తీసుకుందాం. మనం తీసుకున్నది ఒక ఆర్గానిక్ మిక్సర్. ఈ ఆర్గానిక్ మిక్సర్లో 3 ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి అనుకుందాం. కాంపౌండ్ 1, కాంపౌండ్ 2, కాంపౌండ్ 3. ఇప్పుడు 3 కాంపౌండ్స్ని, 3 ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనం ఏం చేయాలి? సెపరేషన్ చేయాలి. అలా సెపరేషన్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్కే కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. ఈ ఎక్స్ట్రాక్షన్లో మనం ఏం చేస్తాము అనే విషయం చూడండి. ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియెంట్స్ని కలిగి ఉంటాయి. వీటికి ఉన్నటువంటి డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియెంట్స్ వల్ల ఇవి మనం తీసుకున్న ఇమ్మిసిబుల్ లిక్విడ్స్లో డిఫరెంట్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఆ లా మీద డిపెండ్ అయ్యి, మనం ఆ ఫినామినన్ మీద డిపెండ్ అయ్యి ఈ సెపరేషన్ అనేది చేస్తాం, ఈ ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తాం. డిఫరెంట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియెంట్స్ని కలిగి ఉంటాయి. వాటి మీద డిపెండ్ అయ్యి మనం ఈ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్లో సెపరేషన్ అనేది చేస్తాము. ఓకే, అర్థమవుతుందా? మనం ఒక మిక్సర్ తీసుకున్నాం. ఆ మిక్సర్లో 2 కాంపౌండ్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి, లేకపోతే 3 ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. 2 ఉన్నాయి, లేకపోతే 3 అన్నా ఉన్నాయి. కానీ ఆ 3 కాంపోనెంట్స్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? సెపరేషన్ చేయాలి. అలా సెపరేషన్ చేయడానికి డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియెంట్స్ని పెట్టి మనం సెపరేషన్ చేస్తాము. ఓకేనా? ఎందుకంటే అన్నీ కూడా ఒకేసారి డిస్ట్రిబ్యూట్ అయిపోవు. ఒక్కొక్క కాంపౌండ్ ఒక్కొక్కసారి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియెంట్స్ని బట్టి మనం ఇక్కడ సెపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ కూడా మనం యూజ్ చేసే ఆపరేటర్స్, ఈ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్లో కూడా మనం యూజ్ చేసే ఆపరేటర్స్ వచ్చేసి సెపరేటింగ్ ఫనెల్. ఇక్కడ మనం యూజ్ చేసే ఆపరేటర్స్ వచ్చేసి ఏంటన్నా? సెపరేటింగ్ ఫనెల్. సెపరేటింగ్ ఫనెల్ అనేది ఎలా ఉంటుందో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో వేసి చూపించాను.
సో సపరేటింగ్ ఫనెల్ అనేది ఈ విధంగా ఉందనుకోండి. ఇక్కడ మనకి ఒక బ్యూరెట్ లాంటి కార్క్ కూడా ఉంటుంది, అది ట్యాప్ ఉంటుంది బీరెట్కున్నట్టు. ఈ ట్యాప్ ఓపెనింగ్ క్లోజ్ కూడా చేయొచ్చు. సపరేటింగ్ ఫనెల్లో 2 లేయర్స్ ఉంటాయి. యాక్యువస్ ఫేజ్ అంటాం, కింద ఉండేదాన్ని యాక్యువస్ ఫేజ్ అంటాం. ఏక్యూ అంటే యాక్యువస్ ఫేజ్. ఈ పైన ఉండేదాన్ని ఆర్గానిక్ ఫేజ్ అంటాం. అదే లేయర్ కింద మాట్లాడుకుంటే ఆర్గానిక్ లేయర్ అంటారు, యాక్యువస్ లేయర్ అంటారు. మనకి సపరేటింగ్ ఫనెల్లో 2 లేయర్స్ అనేవి ఉంటాయి. పైన ఉండేదేమో ఆర్గానిక్ లేయర్, ఈ బాటంలో ఉండేదేమో యాక్యువస్ లేయర్. అది యాక్యువస్ ఫేజ్, ఆర్గానిక్ ఫేజ్. ఇది సపరేటింగ్ ఫనెల్. ఓకేనా? మనం ఈ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉండే కాంపోనెంట్స్ని సపరేషన్ చేయడానికి ఈ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్లో ఆపరేషన్స్ చేస్తాం. ఆపరేషన్స్ చేస్తాం. ఫస్ట్ ఆపరేషన్, సెకండ్ ఆపరేషన్, థర్డ్ ఆపరేషన్, ఇలా ఎంత ఆపరేషన్స్ వరకు చేస్తాం. ఎంత ఆపరేషన్స్ అంటే మీనింగ్ అవి 4 ఆపరేషన్స్ అవ్వచ్చు, లేకపోతే 3 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. అందుకే జనరలైజ్ చేసేసి ఎంత ఆపరేషన్స్ అన్నాం. అంటే మిక్సర్లో ఉండే కాంపోనెంట్స్ అన్నీ కూడా 1, 2, 3 అన్నీ కూడా సెపరేషన్ అయ్యే విధంగా మనం ఎంత ఆపరేషన్స్ చేసుకుంటాం. కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్లో మనం ఆపరేషన్స్ చేస్తాము. అవి ఎంత ఆపరేషన్స్ చేస్తాం, అవి 3 చేస్తాము, 4 చేస్తాము, 5 చేస్తామని చెప్పలేం. ఆ కాంపోనెంట్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి సెపరేషన్ అయ్యే విధంగా మనం ఆపరేషన్స్ అనేవి చేసుకుంటాం. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఆపరేషన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆపరేషన్ ఈ ఫస్ట్ ఆపరేషన్లో ఒక 1000 mg ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నాను. 1000 mg ఆర్గానిక్ మిక్సర్ తీసుకున్నాను. ఆర్గానిక్ మిక్సర్ దీంట్లో మనకి కాంపౌండ్స్ ఉన్నాయి. 1000 mg ఆర్గానిక్ మిక్సర్ తీసుకున్నాను. దాంట్లో మనకి 2 కాంపౌండ్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్నో కన్నా ఉండొచ్చు. వాటిని మనం ఇప్పుడు ఏం చేయాలి? సపరేషన్ చేయాలి. సో తీసుకున్నటువంటి ఈ 1000 mg ఆర్గానిక్ మిక్సర్ని ఒక సెపరేటింగ్ ఫనెల్లో తీసేసుకున్నాను. సెపరేటింగ్ ఫనెల్లో 1000 mg మిక్సర్ తీసుకున్నాను, ఆర్గానిక్ మిక్సర్ తీసుకున్నాను. దీనికి ఈ సెపరేటింగ్ ఫనెల్లో ఒక తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్నటువంటి సెపరేటింగ్ ఫనెల్ని ఫనెల్ 0 అనండి. దిస్ ఈజ్ ఫనెల్ 0. అంటే మనం ఒక్కొక్క ఆపరేషన్లో ఒక్కొక్క ఫనెల్ని యూస్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆపరేషన్లో నేను తీసుకున్నటువంటి ఫనెల్ వచ్చేసి ఫనెల్ 0. ఇది ఫనెల్ 0. ఫనెల్ 0లో మనం ఏం తీసుకున్నాం? ఒక 1000 mg ఆర్గానిక్ మిక్సర్ తీసుకున్నాం. 1000 mg ఏం తీసుకున్నాం? ఆర్గానిక్ మిక్సర్ తీసుకున్నాము. ఈ ఆర్గానిక్ మిక్సర్లోకి ఒక 100 ml ఒక 100 ml వాటర్ యాడ్ చేయండి. 1000 mg ఆర్గానిక్ మిక్సర్లోకి 100 ml వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇది సాల్వెంట్ అవుతుంది. మనం యాడ్ చేసింది సాల్వెంట్ అవుతుంది. ఇదేమో మిక్సరు. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం? క్లోజ్ చేసేస్తాం. ఆ లిడ్ క్లోజ్ చేసేసి సపరేటింగ్ ఫనెల్ని మళ్ళీ ఏం చేసుకుంటాం? రివర్స్ చేస్తాం. రివర్స్ చేసి ఒక 10 minutes షేక్ చేస్తాం. బాగా షేక్ చేస్తాం. బాగా షేక్ చేస్తే ఇక్కడ చూడండి, అలా బాగా షేక్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ దాన్ని ఎలా ఉండే ఫనెల్ని అలా పెట్టేసాం. అలా పెట్టినప్పుడు మనకి ఇక్కడ 2 లేయర్స్ కింద సెపరేట్ అయ్యింది. ఆర్గానిక్ లేయర్లో 500 mg ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది. ఆర్గానిక్ ఫేజ్లో 500 mg ఉంది. ఇంకా యాక్యువస్ లేయర్లో ఇంకొక 500 mg ఉంది. అంటే ఈ 1000 mg మిక్సరు ఈక్వల్గా 1:1 రేషియోలో ఏమైంది? అక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఈ ఫనెల్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అనేది జరిగింది. 100 ml వాటర్ మనం యాడ్ చేసినప్పుడు ఆ సాల్వెంట్తో
ఈ 100 mg ఈ 1000 mg మిక్సర్ ఏమైంది, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. డిస్ట్రిబ్యూట్ అయిపోయి 500 mg ఏమో ఆర్గానిక్ ఫేజ్లోకి వచ్చింది, ఇంకొక 500 mg ఏమో యాక్యువస్ ఫేజ్లోకి వచ్చింది. ఇంతవరకు క్లారిటీగా ఉందా? మనం ఒక ఆర్గానిక్ మిక్సర్ తీసుకున్నాము. కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్లో కాంపోనెంట్స్ని సపరేషన్ చేయడానికి ఏ ఎక్స్పెరిమెంటల్ మిక్సర్ అయితే మనకి ఇచ్చారో ఆ ఎక్స్పెరిమెంటల్ మిక్సర్ని మనం తీసుకున్నాం, సెపరేటింగ్ ఫనెల్లో తీసుకున్నాం. సెపరేటింగ్ ఫనెల్లో తీసుకుని ఫస్ట్ ఆపరేషన్లో యూజ్ చేసే సెపరేటింగ్ ఫనెల్ని ఏమన్నాం, ఫనెల్ 0 అన్నాం. దిస్ ఈజ్ ఫనెల్ 0. ఈ ఫనెల్ 0లో ఆ మిక్సర్ని తీసుకున్నాను. ఎంత మిక్సరు, 1000 mg మిక్సర్. 1000 mg మిక్సర్ తీసుకున్నాం. తీసుకుని దానికి ఒక 100 ml వాటర్ యాడ్ చేసాం. ఇది సాల్వెంట్. సో యాజ్ యూజువల్గా మనం సెపరేటింగ్ ఫనెల్లో సాల్వెంట్ తీసుకున్నాక ఏం చేస్తాం, ఆ లిడ్ని క్లోజ్ చేసేస్తాం. సో ఇక్కడ లిడ్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి ఇలా ఒకసారి రివర్స్ చేయండి. క్లోజ్ చేసేసిన దాన్ని ఒకసారి ఇలా రివర్స్ చేయండి. రివర్స్ చేసి ఒక 10 minutes షేక్ చేసాం. షేక్ చేస్తే ఈ 1000 mg ఆర్గానిక్ మిక్సరు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి మనకి ఆర్గానిక్ ఫేజ్లోకి ఏమో 500 mg వచ్చింది, యాక్యువస్ ఫేజ్లోకి ఏమో 500 mg వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఆపరేషన్ మనం చేయాలి. ఫస్ట్ ఆపరేషన్ అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ ఆపరేషన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆపరేషన్, నెక్స్ట్ సెకండ్ ఆపరేషన్. సెకండ్ ఆపరేషన్ చేస్తాను. సెకండ్ ఆపరేషన్లో ఫస్ట్ ఆపరేషన్లో ఫస్ట్ ఫనెల్ 0 తీసుకున్నాం కదా, ఇది ఫనెల్ 0. ఇది ఫనెల్ 0. ఈ ఫనెల్ 0లో ఇక్కడ చూడండి ఒకసారి, ఆర్గానిక్ ఫేజ్లో ఉన్నటువంటి 500 mgని అనదర్ ఫనెల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఈ పైన ఉండే 500 mgని అనదర్ ఫనెల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. అనదర్ ఫనెల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇంకా మనకి ఇక్కడ ఎంత ఉంటుంది, 500 mg ఉంటుంది. ఈ 500 mg మళ్ళీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి 250 mg అండ్ 250 mgగా అయింది. ఏమైపోయిందమ్మా, 250 mg 250 mg అయిపోయింది. 250 mg. ఇదేమో ఆర్గానిక్ ఫేజ్, ఇది వచ్చేసి యాక్యువస్ ఫేజ్. ఆర్గానిక్ ఫేజ్, యాక్యువస్ ఫేజ్. ఇదేమో 250, ఇదేమో 250 కింద డిస్ట్రిబ్యూట్ అయింది. ఇప్పుడు మనం ఆ 500 mgని అనదర్ ఫనెల్లోకి సెపరేషన్ చేయాలని, అనదర్ ఫనెల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పాను. సో ఆ ట్రాన్స్ఫర్ చేసే ఫనెల్ని ఫనెల్ 1 అనండి. ట్రాన్స్ఫర్ చేసే ఫనెల్ వచ్చేసేంటి, ఫనెల్ 1. సో ఫనెల్ 1 ఇలా ఉంది. యాక్చువల్గా ఇలా ఉండదు, డయాగ్రామ్ చూసి భయపడకండి. ఇలా ఉంది. ఇలా ఉంటే ఇప్పుడు దీంట్లో మనం ఎంత పంపించాం, ఫస్ట్ మనం ఎంత పంపించాం, 500 mg పంపించాం. ఫనెల్ 0లో ఉన్నటువంటి ఆర్గానిక్ ఫేజ్లో ఉన్న 500 mgని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ దీంట్లోకి ఒక 100 ml వాటర్ని యాడ్ చేసాం. ఇప్పుడు ఇది మిక్సర్. ఎంత మిక్సరు, 500 mg. దాంట్లోకి మళ్ళా సాల్వెంట్ని యాడ్ చేశాను. ఎంత సాల్వెంట్, 100 ml సాల్వెంట్ని యాడ్ చేసి మళ్ళీ ఈ ఫనెల్ 1 ఇలా రివర్స్ చేసి షేక్ చేయండి. ఒక 10 to 8 minutes షేక్ చేయండి. షేక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకి ఎన్ని లేయర్స్ ఫామ్ అయిపోతాయి, 2 లేయర్స్ ఫామ్ అయిపోతాయి. సో ఆ 2 లేయర్స్ ఇలా 2 లేయర్స్ వచ్చేసాయి. ఈ ఫస్ట్ లేయర్లోనేమో ఆర్గానిక్ ఫేజ్, ఇది వచ్చేసి యాక్యువస్ ఫేజ్. మళ్ళీ ఈ 500 mg ఏమైంది, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది 1:1 రేషియోలో. అంటే 250 mg 250 mg
ఇది ఒక 250 mg, ఇది ఒక 250 mg. ఓకేనా, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫనెల్ 1, అది ఫనెల్ 1లో ఆ విధంగా ఉంది. తర్వాత ఫనెల్ 0లో ఇది సెకండ్ ఆపరేషన్లో ఈ విధంగా జరిగింది. ఫనెల్ 0లో చూడండి, మళ్ళీ ఆర్గానిక్ ఫేజ్లో ఎంత ఉంది, 250 mg ఉంది. ఈ 250 mgని ఎనదర్ ఫనెల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. అది థర్డ్ ఆపరేషన్లో చేస్తాం. ఎనదర్ ఫనెల్లోకి మనం ఏం చేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తాం. అది థర్డ్ ఆపరేషన్లో చేస్తాం. సో థర్డ్ ఆపరేషన్ ఇక్కడ చూద్దాం. థర్డ్ ఆపరేషన్ మనం ఏం చేసాం, ఫనెల్ 0లో ఆర్గానిక్ ఫేజ్లో ఉన్నటువంటి 250 mgని ఫనెల్ 2లోకి ట్రాన్స్ఫర్ చేసాం. ఓకేనా, ఫనెల్ 1ని ఏమీ చేయలేదు. ఫనెల్ 1లో ఆర్గానిక్లో 250 ఉంది, యాక్యువస్లో 250 ఉంది, అది అలానే ఉంది. కానీ ఫనెల్ 0లో ఉన్న ఆర్గానిక్ ఫేజ్లో ఉన్న 250ని ఏం చేసాం, ఎనదర్ ఫనెల్లోకి ట్రాన్స్ఫర్ చేసాం. ఆ ఎనదర్ ఫనెల్ వచ్చేసి ఇప్పుడు ఇది ఫనెల్, ఇక్కడ వేద్దాం, ఇది ఫనెల్ 0. ఫనెల్ 0 దీంట్లో 250 మనం ఇచ్చేస్తే ఇంకెంత ఉంటుంది, 250 ఉంటుంది. ఆ 250 మళ్ళీ ఏమవుతుంది, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. 250 ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయితే ఇక్కడ ఒక 125 mg, మళ్ళీ ఇక్కడ ఒక 125 mg. ఫనెల్ 0లో 125 ఉంది. కానీ మిడిల్ ఫనెల్ 1 దాంట్లో ఎంత ఉంది, దీంట్లో 250 mg ఉంది. ఇదిగో ఇదే ఫనెల్ 1, దీంట్లో 250 mg ఉంది. ఇప్పుడు ఫనెల్ 3, ఇప్పుడు మనం తీసుకునే 0 అయిన తర్వాత 1 అయిన తర్వాత ఫనెల్ 2 తీసుకొని థర్డ్ ఆపరేషన్లో ఫనెల్ దిస్ ఈజ్ ఫనెల్ 2 తీసుకొని దాంట్లోకి ఏం చేశాను, ఈ 0 ఫనెల్లో ఆర్గానిక్ ఫేజ్లో ఉన్నటువంటి 250 mgని దాంట్లోకి పంపిస్తే ఇప్పుడు ఇక్కడ దీంట్లోకి మనం పంపించింది 250 mg. మళ్ళీ దీంట్లోకి ఏం కలపాలి, 100 ml వాటర్ కలపాలి. దాంట్లోకి మళ్ళీ ఏం కలపాలమ్మా, 100 ml వాటర్ కలపాలి. వాటర్ కలిపి మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ ఏం చేస్తాం, షేక్ చేస్తాం, బాగా షేక్ చేస్తాం. షేక్ చేస్తే అక్కడ మళ్ళీ ఎన్ని ఫేజెస్ అనేవి రీక్రియేట్ అయిపోయినాయి, 2 ఫేజెస్, ఆర్గానిక్ ఫేజు, యాక్వస్ ఫేజ్. ఆర్గానిక్లో 125 ఉంటుంది, యాక్వస్లో 125 ఉంటుంది. సో ఇలా ఫైనల్గా మనకి 3 ఫనెల్స్ అనేవి 3 ఆపరేషన్స్లో మనకి వచ్చాయి. ఫస్ట్ ఆపరేషన్, సెకండ్ ఆపరేషన్, థర్డ్ ఆపరేషన్. ఆ 3 ఫనెల్స్లో ఎంతెంత ఉన్నాయో ఒకసారి రాస్తున్నాను చూడండి. ఆఫ్టర్ ది థర్డ్ ఆపరేషన్ 3 ఫనెల్స్లో మనకి ఎంత ఉన్నాయో చూడండి. థర్డ్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫనెల్, ఈ ఫస్ట్ ఫనెల్ని ఫనెల్ 0 అనండి. ఫనెల్ 0లో మనకి ఎంత ఉంది, 125 mg, ఇదొక 125 mg ఉంది. ఇప్పుడు ఫనెల్ 1 వచ్చేసి మిడిల్ ఫనెల్. ఈ మిడిల్ ఫనెల్లో 250 mg ఉంది, ఇక్కడ ఒక 250 mg ఉంది. నెక్స్ట్ ఫనెల్ వచ్చేసి ఫనెల్ 2. థర్డ్ ఆపరేషన్లో మనం ఫనెల్ 2ని యూజ్ చేసుకున్నాం. సో ఫనెల్ 2లో ఇక్కడ ఎంత ఉంది, 125 mg, ఇక్కడ ఒక 125 mg ఉంది. సో మనం అబ్జర్వ్ చేస్తుంటే ఆపరేషన్స్ అలా చేసే కొద్దీ మిడిల్ ఫనెల్లో కాంపౌండ్ యొక్క వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే,
ఈ ఫస్ట్ అండ్ ఫైనల్ కాలమ్స్ అంటే ఫస్ట్ అండ్ ఫైనల్లో ఫనెల్స్లో కాలమ్స్ కాదు ఫనెల్స్లో ఈ కాంపౌండ్ ఉన్నటువంటి వెయిట్ ఏమవుతుంది తగ్గిపోతుంది. మిడిల్ ఫనెల్లోనేమో పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ ఫనెల్స్లో వెయిట్ అనేది తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ ఆపరేషన్ చేసాం, సెకండ్ ఆపరేషన్ చేసాం, థర్డ్ ఆపరేషన్ కూడా చేసాం. ఇలా ఎంత ఆపరేషన్స్ మనం చేయొచ్చు. చేసి ఆ మిక్సర్లో ఉండే ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఏం చేస్తాం సెపరేషన్ చేస్తాం. ఓకేనా, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఈ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్లో మనం ఇక్కడ కూడా సెపరేటింగ్ ఫనెల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా మనం యూజ్ చేసే ఆపరేటర్స్ వచ్చేసి సెపరేటింగ్ ఫనెలే. కానీ ఇక్కడ మనం ఆపరేషన్స్ చేస్తాం. ఎంత ఆపరేషన్స్ చేసి మిక్సర్లో ఉండే ఆర్గానిక్ కాంపౌండ్స్ని సెపరేషన్ చేస్తాము. ఫర్ సపోజ్ నేను ఒక మిక్సర్ తీసుకున్నటువంటి ఆర్గానిక్ మిక్సరు 1000 mg వెయిట్ ఉన్నటువంటి మిక్సర్. ఈ 1000 mg వెయిట్ ఉన్న మిక్సర్ని ఫస్ట్ ఒక ఫనెల్లో తీసుకున్నాను, సెపరేటింగ్ ఫనెల్ ఒక ఫనెల్లో తీసుకున్నాను, దాన్ని ఫనెల్ 0 అన్నాను. ఓకేనా, 1000 mg మిక్సర్ తీసుకున్నాం, దానికి సాల్వెంట్ని ఒకదాన్ని యాడ్ చేయాలి. ఆ యాడ్ చేసే సాల్వెంట్ 100 ml వాటర్. సో సాల్వెంట్ని యాడ్ చేసి ఫనెల్ని జస్ట్ రివర్స్ చేయండి. లిడ్ పెట్టేసి సాల్వెంట్ని యాడ్ చేసిన తర్వాత ఫనెల్ని రివర్స్ చేయండి. రివర్స్ చేసి ఒక 8 minutes బాగా షేక్ చేయండి. బాగా షేక్ చేసి మళ్ళీ దాన్ని యథా స్టేజ్కి తీసుకొచ్చేస్తే మనకి 2 లేయర్స్ కింద ఫామ్ అయిపోతాయి. ఈ బాటంలో ఉండే లేయర్ ఏమో యాక్వస్ లేయరు, అప్పర్లో ఉండే లేయర్ ఏమో ఆర్గానిక్ లేయర్. రెండు 1:1 రేషియోలో డిస్ట్రిబ్యూట్ అయినాయి. అంటే 1000 mg అనేది 500 mg కింద ఫస్ట్ ఫనెల్ 0లో డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు సెకండ్ ఆపరేషన్ చేసాం. సెకండ్ ఆపరేషన్లో ఆర్గానిక్ ఫేజ్లో ఉన్నటువంటి ఈ 500 mgని ఫనెల్ 1లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇంక ఫనెల్ 0లో ఏముంటుంది, యాక్వేస్ ఫేజ్లో 500 mg మాత్రమే ఉంది. అది మళ్ళీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, 250 అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఫనెల్ 1 ఈ ఆర్గానిక్ ఫేజ్లో ఉన్న 500 mgని ఫనెల్ 1లోకి ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ చేసి దానికి మళ్ళీ సాల్వెంట్ని యాడ్ చేయాలి. ఆ సాల్వెంట్ ఎంత 100 ml వాటర్ యాడ్ చేసి మళ్ళా మనం ఎలా అయితే ఈ సెపరేషన్ చేస్తామో అలా చేసాం. అంటే దాన్ని రివర్స్ చేసాం, ఒక సాల్వెంట్ని యాడ్ చేసాక షేక్ చేసాం. షేక్ చేసి 500 mg మళ్ళీ ఏమైంది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, 250 కింద అయిపోయింది. అంటే ఇప్పుడు మిడిల్ ఫనెల్లో మనకి ఆర్గానిక్ ఫేజ్లో 250 ఉంది, యాక్వేస్ ఫేజ్లో కూడా 250 ఉంది. మిడిల్ ఫనెల్లో మనకి ఆర్గానిక్ ఫేజ్లో 250 ఉంది, యాక్వేస్ ఫేజ్లో కూడా 250 ఉంది. ఓకేనా, కానీ ఫనెల్ 0లో 500 mg యాక్వేస్ ఫేజ్లో ఉంది, అది కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి 250 అయిపోయింది. ఇప్పుడు నేను థర్డ్ ఆపరేషన్లో ఏం చేస్తున్నానో చూడండి. ఈ ఫనెల్ 0లో ఉన్నటువంటి 250 ఆర్గానిక్ ఫేజ్లో ఉన్నటువంటి 250 mgని అనదర్ ఫనెల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ట్రాన్స్ఫర్ చేసి ఆ 250 mgకి మళ్ళీ 100 ml వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి మళ్ళీ బాగా షేక్ చేసి రివర్స్ చేసి మళ్ళీ బాగా షేక్ చేసి దాన్ని యథా స్టేజ్లో పెట్టేస్తే మళ్ళీ అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి 125 mg అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫనెల్ 0లో కూడా ఎంత ఉంది, 125 ఉంది. ఫనెల్ 1లో మాత్రం 250 ఉంది. ఇంకా లాస్ట్ ఫనెల్ 2లో థర్డ్ ఆపరేషన్ అయిన తర్వాత 125 mg ఉంది. అంటే మనం ఇట్లా అబ్జర్వ్ చేసామనుకోండి, ఫస్ట్ అండ్ ఫైనల్ ఫనెల్స్లో 125 mg ఉంది, మిడిల్ ఫనెల్లో 250 mg ఉంది. ఓకేనా, అంటే మిడిల్ ఫనెల్లో మనకి ఈ వెయిట్ అనేది పెరుగుతూ వస్తుంది, ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ ఫనెల్స్లో వెయిట్ అనేది తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడతో మనకు ఆపరేషన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఇలా మనం ఎంత ఆపరేషన్స్ అనేవి చేస్తాం. ఎంత ఆపరేషన్స్ చేసి ఈ మిక్సర్లో ఉండే కాంపోనెంట్స్ని ఆర్గానిక్ కాంపోనెంట్స్ని సపరేషన్ చేస్తాం అనమాట. ఏ టెక్నిక్ యూస్ చేస్తాం, ఇదే టెక్నిక్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్. అంటే కౌంటర్స్లా చేస్తున్నాం, ఆపరేషన్స్లో చేస్తున్నాం. ఎక్స్ట్రాక్షన్ ఇది కూడా సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ లాంటిదే.
కానీ కౌంటర్లా చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఆపరేషన్ ఫస్ట్ కౌంటర్, సెకండ్ ఆపరేషన్ సెకండ్ కౌంటర్, థర్డ్ ఆపరేషన్స్ థర్డ్ కౌంటర్, ఇలా కౌంటర్ వేలో చేస్తున్నాం కాబట్టి దీన్ని కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్ అనేది మిక్సర్లో ఆర్గానిక్ కాంపౌండ్ అనేది మనకి ఎక్కువగా మిసిబుల్ అయిపోయింది అనుకోండి, ఎక్కువగా మనకి డిస్ట్రిబ్యూట్ అయిపోయింది అనుకోండి, దాన్ని కాంపౌండ్ 1 అంటాం. ఇలా మనం ఎంత ఆపరేషన్స్ చేసి మిక్సర్లో ఉండే కాంపోనెంట్స్ని సపరేషన్ చేసాం. ఓకేనా, ఎంత ఆపరేషన్స్ చేయాలి, అవి కాంపోనెంట్స్ని బట్టి ఉంటాయి మనం చేసే ఆపరేషన్స్ అనేవి. 3 ఉంటే కొన్ని ఆపరేషన్స్కి మనకి కాంపౌండ్ సెపరేషన్ అయిపోతే, ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువ ఆపరేషన్స్ చేసి మనం ఆ మిక్సర్లో ఉండే కాంపోనెంట్స్ని సపరేషన్ చేయాలి. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్కి ఒక అప్లికేషన్ అన్నమాట ఇది. దీనికే కాదు, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్కి, బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్కి, కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్కి, ఈ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్కి ఒక అప్లికేషన్ చూద్దాం. ఓకేనా, ఇక్కడతో మనకి కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ చెప్తున్నాను. అర్థమైందా? కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షను కొంచెం సాల్వెంట్ ఎక్స్ట్రాక్షను, బ్యాచ్ ఎక్స్ట్రాక్షను, కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్తో కంపేర్ చేస్తే కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ. ఇక్కడ మనం ఒక్కొక్క ఆపరేషన్స్లో ఒక్కొక్క ఫనెల్ తీసుకున్నాము, అది గుర్తుపెట్టుకొని చాలు. ఒక్కొక్క ఆపరేషన్లో ఏం చేసాం, ఒక్కొక్క ఫనెల్ తీసుకున్నాము. సో ఇక్కడ నేను 3 ఆపరేషన్స్ చేశాను కాబట్టి ఫనెల్ 0, 1, 2 వచ్చాయి. మనం అబ్జర్వ్ చేస్తే మిడిల్ ఫనెల్లోనేమో వెయిట్ ఎక్కువ అవుతుంది, పెరుగుతూ వస్తుంది ఆపరేషన్స్ చేసే కొద్దీ. ఫస్ట్ అండ్ లాస్ట్ ఫనెల్స్లో మనకి ఏం జరుగుతుందమ్మో వెయిట్ అనేది తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ మనం అప్లికేషన్స్ ఆఫ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడతో మనకి 4 ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. దట్ ఈజ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్, కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్, కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. నెక్స్ట్ మనం అప్లికేషన్ గురించి మాట్లాడదాం. ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ యొక్క ఒక అప్లికేషన్ చూద్దాం. ఓకేనా, అప్లికేషన్ ఆఫ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. ఓకే, ఎస్టిమేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఎస్టిమేషన్ ఆఫ్ Fe+3 ions. Estimation of Fe+3 ions in aqueous solution. అప్లికేషన్స్ ఆఫ్ Fe+3 ions in aqueous solutions. అంటే ఒక aqueous సొల్యూషన్లో ఉన్నటువంటి Fe+3 ions మనం ఎస్టిమేషన్ చేయాలి. దేన్ని యూజ్ చేసుకుని ఎస్టిమేషన్ చేస్తాము? సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ని యూజ్ చేసుకుని ఎస్టిమేషన్ చేస్తాం. ఓకే, అది ఏ విధంగానో చూడండి. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ని యూజ్ చేసుకొని మనమైతే ఎస్టిమేషన్ చేసేస్తాం. అది ఏ విధంగానో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను Fe+3 అయాన్స్కి హైడ్రాక్సీక్వినోలిన్ అనే ఒక కాంపౌండ్ యాడ్ చేశాను. Fe+3 అయాన్స్కి ఏం యాడ్ చేశాను? హైడ్రాక్సీక్వినోలిన్ యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు ఒక కలర్డ్ కాంపౌండ్ అనేది ఫామ్ అయిపోయింది. కలర్డ్ కాంపౌండ్ అనేది ఫామ్ అయింది. ఈ ఫామ్ అయినటువంటి కలర్డ్ కాంపౌండ్ని వాటర్లో డిజాల్వ్ చేయండి. వాటర్లో డిజాల్వ్ చేస్తే మనకి ఏం రెడీ అవుతుంది? aqueous సొల్యూషన్ ఆఫ్, వాటర్లో డిజాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చిందమ్మా? aqueous సొల్యూషన్ ఆఫ్ కలర్డ్ కాంపౌండ్ వచ్చింది. aqueous సొల్యూషన్ ఆఫ్ కలర్డ్ కాంపౌండ్. ఇప్పుడు ఇది మనం సెపరేషన్ చేయనటువంటి మిక్సర్ అన్నమాట. ఇప్పుడు ఇది మనం సెపరేషన్ చేయవలసినటువంటి మిక్సర్. ఏంటా మిక్సర్? aqueous సొల్యూషన్ ఆఫ్
కలర్డ్ కాంపౌండ్. ఓకే, ఇప్పుడు ఈ మిక్సర్లో ఉండే కాంపోనెంట్స్ని మనం ఏం చేయాలి, సపరేషన్ చేయాలి. సపరేషన్ చేయడానికి సపరేటింగ్ ఫనెల్ ఒకదాన్ని తీసుకోండి. దిస్ ఈజ్ సపరేటింగ్ ఫనెల్. ఈ సపరేటింగ్ ఫనెల్లోకి మిక్సర్ తీసేసుకున్నాను. ఆ మిక్సర్ వచ్చేసి ఎవరమ్మా, యాక్యువస్ సొల్యూషన్ ఆఫ్ కలర్డ్ కాంపౌండ్. ఈ మిక్సర్కి సూటబుల్ సాల్వెంట్ ఒక దాన్ని యాడ్ చేయండి. సాల్వెంట్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ ఆపరేటర్స్ని ఏం చేయాలి, మనం రివర్స్ చేయాలి. ఈ ఆపరేటర్స్ని ఏం చేయాలి, రివర్స్ చేయాలి. రివర్స్ చేశాను. రివర్స్ చేసి బాగా షేక్ చేశాను. రివర్స్ చేసి షేక్ చేశాను. షేక్ చేస్తే మనకి 2 ఫేజెస్ వచ్చేసాయి. ఒకటేమో ఆర్గానిక్ ఫేజ్, ఇంకోటి వచ్చేసి యాక్యువస్ ఫేజ్. ఈ యాక్యువస్ ఫేజ్లో ఈ కలర్డ్ కాంపౌండ్ అనేది వచ్చేసింది. సాల్వెంట్తో మనకి ఏమొచ్చింది, కలర్డ్ కాంపౌండ్ అనేది వచ్చేసింది. దాన్ని ఇలా బయటికి ఎల్యూషన్ చేసేసాను. ఎల్యూషన్ చేసేసి అలా రూమ్ టెంపరేచర్ దగ్గర పెట్టామనుకోండి, సాల్వెంట్ ఎవాపరేట్ అయిపోయింది. ఇంక మనకి ఎవరు మిగిలేరు, కలర్డ్ సబ్స్టెన్స్ అనేది మిగిలింది. ఓకేనా, అంటే కలర్డ్ సబ్స్టెన్స్ మనం సెపరేషన్ అయితే చేస్తాం. కానీ ఈ కలర్డ్ సబ్స్టెన్స్ నుంచి Fe+3 అయాన్స్ని ఏ విధంగా ఎస్టిమేషన్ చేయొచ్చండి అని. ఏ విధంగా ఎస్టిమేషన్ చేయొచ్చు అంటే బై యూజింగ్ స్పెక్ట్రోఫోటోమీటర్. మనకి కలర్డ్ సబ్స్టెన్స్ వచ్చింది. ఆ వచ్చిన కలర్డ్ సబ్స్టెన్స్ని స్పెక్ట్రోఫోటోమీటర్ దగ్గర పెట్టాలి. పెడితే స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే అది రేడియేషన్ని పాస్ చేస్తుంది. ఈ కలర్డ్ సబ్స్టెన్స్ అది పంపించిన అన్ని రేడియేషన్స్ని దాని గుండా పాస్ చేసుకోదు. దానికి ఏ రేడియేషన్స్ అయితే కావాలో దాన్ని మాత్రమే తీసుకుంటుంది. తీసుకుని మళ్ళీ తర్వాత ట్రాన్స్మిట్ కూడా అయిపోతుంది. ఇలా మనకి అబ్జార్ప్షన్ అనేది జరిగిన తర్వాత, అంటే కలర్డ్ సబ్స్టెన్స్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత బీర్ ల్యాంబర్ట్స్ లాని యూజ్ చేసుకొని, ఈ స్పెక్ట్రోస్కోపీలో వస్తుంది, బీర్ ల్యాంబర్ట్స్ లాని యూజ్ చేసుకొని మనం Fe+3 అయాన్స్ని ఎస్టిమేషన్ చేస్తాం. ఇక్కడతో అయితే మనం సెపరేటింగ్ ఫనెల్ని యూజ్ చేసి ఏం చేస్తాం, కలర్డ్ సబ్స్టెన్స్ని సపరేషన్ అయితే చేసేస్తాం. చేసేసిన తర్వాత ఆ కలర్డ్ సబ్స్టెన్స్లో ఉన్నటువంటి Fe+3 అయాన్స్ని ఏం చేయాలి, ఆ Fe+3 అయాన్స్ని ఎస్టిమేషన్ చేయాలి. చేయడానికి స్పెక్ట్రోఫోటోమీటర్ ఒకదాన్ని యూజ్ చేసుకుంటాం. యూజ్ చేసుకొని ఆ స్పెక్ట్రోఫోటోమీటర్ ఆధారంగా బీర్ ల్యాంబర్ట్స్ లాని ఉపయోగించుకొని మనం Fe+3 అయాన్స్ని ఎస్టిమేషన్ చేస్తాం. ఓకేనా, ఈ విధంగా మనం Fe+3 అయాన్స్ని ఒక యాక్యువస్ సొల్యూషన్లో Fe+3 అయాన్స్ ఉన్నప్పుడు వాటిని ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. దేన్ని యూజ్ చేసుకొని, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ యూజ్ చేసుకొని ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఈ చాప్టర్లో ఒకే ఒక ఎక్స్ట్రాక్షన్ అనేది మిగిలింది. అది కూడా చెప్పుకుంటే చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది, యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో 5 ఎక్స్ట్రాక్షన్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం. ఆ 5లో ఆల్వెంట్ అయిపోయింది, బ్యాచ్ అయిపోయింది, కంటిన్యూవస్ అయిపోయింది, కౌంటర్ కరెంట్ అయిపోయింది. ఇవి నన్నెస్ డిస్ట్రిబ్యూషన్ లా మీద డిపెండ్ అయి జరుగుతుంది. నన్నెస్ డిస్ట్రిబ్యూషన్ లా అని కూడా చెప్పేశాను. తర్వాత వాటి అప్లికేషన్ కూడా చూసాం సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్కి. ఇంకా మనకి రిమైనింగ్ మిగిలింది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఒకటే. ఆ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే విషయము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్.